ఏప్రిల్ నెల నుంచే 4,000 రూపాయల చొప్పున పింఛన్ ఇస్తామని ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తీసుకునేటువంటి 3,000 రూపాయలకు అదనంగా 1000 చొప్పున జూలై నుంచి ఇచ్చే పింఛన్లో కలిపి ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పింఛన్దారుల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ జగన్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో మీడియా సమావేశంలోనూ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పాలకులు పట్టణాల్లో నిర్వహించిన ప్రజాగళం యాత్రలోనూ చంద్రబాబు ఈ విధంగానే మాట్లాడారు. పింఛన్దారులను చంపేసి మరొకసారి శవ రాజకీయం చేసి లబ్ధి పొందాలని జగన్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది క్షమించరాని నేరమని ఆగ్రహించారు. వాలంటీర్ల వ్యవస్థను ఎన్నికల్లో జోక్యం చేసుకోనివద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. పెన్షన్లు డోర్ డెలివరీ చేయవద్దని చెప్పలేదు. ఈసీ ఇచ్చిన ఆర్డర్ ఒకటైతే జగన్ ప్రభుత్వం చేసిన పని మరొకటి. వాలంటీర్లను అధికార పార్టీ ఎన్నికల కోసం ఉపయోగించుకుంది. జగన్ వాలంటీర్లు తమ సైన్యం అంటున్నాడు. రాజీనామా చేసిన వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చే మొదటి ఫైల్ మీద సంతకం పెడతారని సిగ్గు లేకుండా చెబుతున్నాడు. మేం తటస్థంగా ఉండమని మాత్రమే వాలంటీర్లను అడిగాం. మీ వ్యవస్థకు మేం వ్యతిరేకం కాదు. ఇంకా మీలో బాగా చదువుకున్న వారి కెరియర్ పెరిగేలా మరింత ఆదాయానికి ఏం చేయాలో చేసే బాధ్యత మాదని పదే పదే చెప్పాం. రాష్ట్ర వ్యాప్తంగా 126,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వారితో పింఛన్లు పంపిణీ చేయిస్తే ఒక రోజు కాకపోతే రెండో రోజుకు అయిపోతుంది. అలాంటిది చేయలేదు. పైగా నేనేదో అడ్డుపడినట్లు ప్రచారం చేస్తున్నారు. మేం చాలా స్పష్టంగా క్లారిటీగా ఉన్నాం. వాలంటీర్లు రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. వాలంటీర్లకు పూర్తిగా హామీ ఇచ్చాం. మీ ఉద్యోగాలుంటాయి, మీ కెరీర్ కూడా బిల్డప్ చేస్తామని చెప్పాం. పెన్షన్ల పేటెంట్ హక్కు టీడీపీదే. ఎన్నికల్లో గెలవగానే పెన్షన్లు పెంచుతామని మొదట చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మొదటి తేదీనే ఇస్తాం, ఇంటి దగ్గరే ఇస్తాం. పెన్షన్ 4,000 ఇస్తాం. ఒకవేళ ఒక నెలలో తీసుకోకపోతే గనుక మీకు కుదరని పక్షంలో 3 నెలల వరకు ఒకేసారి తీసుకునే వెసులుబాటు ఇస్తాం. మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటాను. సైకో తాత్కాలికంగా ఆనందిస్తాడు. అంతిమంగా ధర్మం గెలుస్తుంది. గడిచిన 5 ఏళ్లలో జగన్ 13 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు. ఖజానా ఖాళీ అయిపోయింది. ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇవ్వలేదు. జగన్ చూస్తుంటే పాత సినిమాలో విలన్ నాగభూషణం గుర్తుకొస్తున్నాడు. ఫ్యాన్ అరిగిపోయింది, దాన్ని ముక్కలు చేయాలి. జగన్ ఒక ఎక్స్పైర్డ్ మెడిసిన్. నా 40 ఏళ్ల అనుభవంలో ఎవరూ నాతో పెట్టుకోలేదు. వచ్చాడు బచ్చా, అసలు వదలను. నా తడాఖా ఏంటో చూపిస్తాను. జాబ్ రావాలంటే రాష్ట్రంలో ఎన్డీఏ రావాలి. నిరుపేదలకు 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇళ్లను నిర్మించి ఇస్తాం. వైసీపీ ఇచ్చింది సెంటు స్థలం, దానికి కూడా లంచాలు తీసుకున్నారు. కొత్తగా భూ హక్కు చట్టం తీసుకొచ్చారు. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వ స్థలాలు అమ్ముకున్నాడు. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రజల ఇళ్లు, ఆస్తులు కూడా తనఖా పెట్టి అప్పులు తెచ్చుకుంటాడు. ఒంటిమిటిలో ఒక కార్మికుడు తనకున్న 4 ఎకరాల భూమి అమ్ముకుందామని అనుకున్నాడు. కానీ రికార్డులు తారుమారయ్యాయి. ఎవరికి చెప్పినా న్యాయం జరగలేదు. చివరికి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత భార్య, కూతురు విషం తాగి మరణించారు అంటూ చంద్రబాబు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. పెన్షనర్ల పట్ల జగన్ నీచంగా, దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఆయన్ను ఈసీ ప్రశ్నించాలి. జగన్ చేతకానితనం, దురుద్దేశ చర్యలతో కొంతమంది పెన్షనర్లు చనిపోయారు. అవి ప్రభుత్వ హత్యలు. ఈ హత్యలు చేసిన ముఖ్యమంత్రికి ప్రభుత్వంలో కొనసాగే నైతిక హక్కు లేనే లేదు. వెంటనే రాజీనామా చేయాలి. నేను మెగా డిఎస్సీపై తొలి సంతకం పెడతానంటే జగన్ రాజీనామా చేసిన వాలంటీర్ల నియామకంపై తొలి సంతకం చేస్తానంటున్నాడు. నాది సమాజ హితం, జగన్ది స్వార్థం. జాబ్ రావాలంటే రాష్ట్రంలో ఎన్డీఏ రావాలి. గంజాయి కావాలంటే జగన్ రావాలి. అధికారంలోకి రాగానే రైతులను ఆదుకుని రాజును చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పాలకులు పట్టణాల్లో నిర్వహించిన ప్రజాగళం యాత్రలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఏటా కూడా ఆర్థిక సాయం చేసి రాయితీలు కల్పిస్తాం. ఆక్వా రైతులకు జోన్తో నిమిత్తం లేకుండా రూపాయిన్నరకి విద్యుత్తును సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.